మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న క్వాలిటీ ఏంటంటే ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్. అంటే ఉన్నదాన్ని కొత్తగా ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని. జనరల్గా స్నాక్స్ టాపిక్ వచ్చినప్పుడు చాలా వరకు గుర్తొచ్చేది హల్దీరామ్స్. మార్కెట్లో డామినోస్ అలాగే మెక్డొనాల్డ్స్ వంటి బ్రాండ్లు ఉన్నప్పటికీ చాలామంది హల్దీరామ్స్ని కూడా ప్రిఫర్ చేస్తారు. అసలు హల్దీరామ్స్ అనేది ఎలా మొదలయ్యింది అనే విషయానికి వస్తే 1919లో రాజస్థాన్లోని బికనీరులో గంగా బిషన్ అగర్వాల్జీ కుటుంబం భుజియాని అమ్మేవారు. అప్పుడు అతని వయసు కేవలం 11 ఏళ్ళు మాత్రమే. అతను ఒక మార్వాడి. అదే సమయంలో బికనీరులో ఉన్న చాలామంది వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయపడడానికి భుజియాని అమ్మడమే మార్గంగా పెట్టుకునేవారు. అందరి భుజియా దాదాపు ఒకేలా ఉండేది. దీంతో అతను అమ్మే భుజియా అందరూ అమ్మే భుజియా కన్నా భిన్నంగా ఉండాలి, అలాగే ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉండాలి అని అనుకున్నాడు. ఎన్నో రెసిపీస్ని ట్రై చేసేవాడు. దానిలో భాగంగా అప్పట్లో అందరూ శనగపిండితో మాత్రమే భుజియాను తయారు చేసేవారు. అయితే ఇతను బేసన్ అలాగే మోత్ అనే 2 ఐటమ్స్ని మిక్స్ చేసి తయారు చేసేవారు. బేసన్ వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది, ఇంకా మోత్ వల్ల క్రిస్పీ అంటే కరకరలాడుతుంది. వీటి వల్ల అందరి భుజియా కన్నా ఇతని భుజియాకి డిమాండ్ ఎక్కువయ్యి చాలా త్వరగా అమ్ముడుపోయేవి. ఆ తర్వాత ఈ భుజియాకి ఒక మంచి పేరు పెడితే ఆ బ్రాండ్ అందరికీ రీచ్ అయ్యి తన భుజియా సేల్ ఇంకా పెరుగుతుంది అని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఫేమస్ అయిన ఒక మహారాజా అయిన డూంగర్ పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ భుజియా పేరుని డూంగర్ సేవ్ అని పిలిచేవారు. దీంతో తన సేల్ ఇంకొంచెం పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇది నార్మల్ భుజియా కాదు, మహారాజ్ డూంగర్ భుజియా. అప్పట్లో వేరే వాళ్ళ భుజియా కేజీ 2 పైసలకి అమ్మితే తను 5 పైసలకి అమ్మడం మొదలుపెట్టారు. అయినా కూడా జనం తను అమ్మే భుజియా టేస్ట్ ఉండడం వల్ల బాగా ఎక్కువగా కొనేవారు. దీంతో రోజు రోజుకి సేల్ బాగా పెరిగింది. బిజినెస్ని కొన్నాళ్ళ తర్వాత కోల్కతా అలాగే నాగ్పూర్లకు ఎక్స్పాండ్ చేశారు. అక్కడ సపరేట్ బ్రాంచ్ని పెట్టారు. తనకి ఉన్న 2 కొడుకులకి అందులో ఒక్కో బ్రాంచ్ బాధ్యతల్ని అప్పగించారు. అయితే నాగపూర్లో భుజియాకి అంతగా క్రేజ్ లేదు. దీంతో మహారాష్ట్రలోని అతని వ్యాపారం పెద్దగా ఉండేది కాదు. కొన్నాళ్ళు అక్కడి మార్కెట్ని పూర్తిగా గమనించి 2 మార్పులు తీసుకురావడానికి కృషి చేశారు. అక్కడి వారికి కొత్త చిరుతిళ్ళు అలవాటు చేయడంతో పాటు అప్పటి వరకు అక్కడ లడ్డు లాంటి నార్మల్ స్వీట్స్ మాత్రమే ఉండేవి. అలాంటి సమయంలో అతను కాజు కట్లీని పరిచయం చేశారు. అక్కడ తన షాప్కి వచ్చే కస్టమర్లతో బాగా మాట్లాడడం, వారికి టీ కూడా ఆఫర్ చేసేవారు. అలాగే వారు కొనకపోయినా కాజు కట్లీని వారికి టేస్ట్ చేయడానికి ఇచ్చేవారు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అతనికి పెద్ద ఆర్డర్స్ వచ్చి ఎక్కువ సంపాదన ఉంటుంది అని ముందే అంచనా వేశారు. దీంతో కొన్ని నెలలకి ఇండియాలో స్వీట్ మార్కెట్ షేర్స్లో హల్దీరామ్ 34.7%కి చేరుకుంది. అలాగే వారి సంపాదన 80,000 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఇది ఒక తరం కష్టం మాత్రమే కాదు, అతని మనవలు కూడా దీనిని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో గమనించాల్సింది ఏంటంటే కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతని తీసుకుంటున్నారు. ఒకరు ప్రొడక్షన్ మీద, ఇంకొకరు ప్యాకింగ్ మీద, ఇంకొకరు సేల్స్ మీద, అలాగే న్యూ బ్రాంచెస్ అంటే ఢిల్లీలో చాందినీ చౌక్ లాంటి ప్లేసెస్లో వారి వ్యాపారాన్ని విస్తరించడం లాంటివి చూసుకుంటున్నారు. ఫైనల్గా మనం గమనించాల్సింది ఏంటంటే హల్దీరామ్స్ అనేది ఒక ఇన్నోవేటివ్ స్ట్రాటజీ. అంటే ఉన్నదాన్ని కొత్తగా ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే లక్షణంతో స్టార్ట్ చేసి ఎంతో ఎత్తుకు ఎదిగారు. నేను ఈ వీడియోని 5 పార్ట్స్లో చేశాను. ఒక్కో పార్ట్లో మార్వేడిలో సక్సెస్ అయిన ఒక బిజినెస్ పర్సన్ గురించి చెప్పడం జరిగింది. మిగిలిన పార్ట్ వీడియో లింక్స్ అలాగే ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.